శ్రీమాత్రే నమః. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా మీ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏంటంటే మీనంలో శని, కుంభంలో రాహువు, అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా ఇప్పుడు రవి, కుజులేమో ధనస్సులోకి వచ్చేస్తున్నారు మనకి ఈ పక్ష ఫలితాల్లో 16వ తేదీ నుంచి. అలా ఆల్రెడీ కుజుడు 7వ తేదీకే వచ్చేసాడు, కాకపోతే 16వ తేదీ నుంచి రవి కూడా వచ్చి మారుతున్నాడు అక్కడ. మరియు శుక్ర బుధుడు కనుక చూసుకుంటే శుక్రుడు 20వ తేదీకి మారుతున్నాడు, అదేవిధంగా బుధుడు 29వ తేదీకి మారుతున్నాడు. ఇక కేతువు సింహరాశిలో ఉన్నాడు. అయితే మీ యొక్క రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ఎటువంటి విషయాల్లో మీకు బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఏ ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఒకటే జన్మజాతకంలో ఇలా ఉంది అంటే ఈ జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది అనేటువంటి అంశాలు. మరియు ఏ దేవత ఆరాధన చేస్తే మీకు బాగుంటుంది, చిన్న నామస్మరణ సరిపోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క తత్వము ప్రతిదీ కూడా చూసి నేర్చుకుని మేనేజ్ చేసేటువంటి తత్వం అధికంగా ఉంటుంది. అయితే మీకు ఈ 3వ స్థానంలో శుక్ర బుధులు ఉన్నందుకు కాస్త గతంలో ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ అమ్ముదాం అనుకునేటువంటి వారికి ఈ యొక్క పక్షంలో మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కాస్త మీరు చతుర్థ భావంలో రవి కుజులు ఉన్నారు కాబట్టి అయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీడియేటింగ్ చేయడం వల్ల మధ్యవర్తిత్వము మనము చూడండి, ఏదైనా ఎవరికైనా వస్తువు కానీ స్థలం కానీ అమ్మించేటప్పుడు వీళ్ళ దగ్గరికి వీరికి మధ్యలో ఉండి అమ్మిస్తూ ఉంటారు. అలా ఆ రకంగా కమిషన్ బేస్డ్ మీద వచ్చేటువంటి ధనయోగం బలంగా చూపిస్తుంది. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు 4వ స్థానంలో రవి కుజులు ఉంటూ శని యొక్క దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఉండేటువంటి అంటే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కాస్త 4వ స్థానంలో వ్యయాధిపతితో ఉంటున్నాడు కాబట్టి ఇది ఒక రకంగా భూయోగాన్ని కూడా ఇస్తుంది, భూయోగాన్ని ఇస్తుంది. కాకపోతే విద్యార్థులకు కాస్త స్ట్రెస్ ఉంటుంది, రైతులకి, రియల్ ఎస్టేట్ వారికి ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఉంటూ ఒకవైపు ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా మీడియేటింగ్ చేసేటువంటి వారికి, అదేవిధంగా 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి శత్రువుపై జయము, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఆ యొక్క ప్రయత్నంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. దశమ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు గైడ్ చేసేటువంటి వారే మీ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో కొంత వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త దూరంగా ఉండడం మంచిది. ఇంకా తప్పనిసరి కొంతమంది చూడండి రెగ్యులర్గా షాప్స్ నడిపించేటప్పుడు రోజు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు తెచ్చుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి విషయాలకి ఏం లేదు, కానీ మీ అంటే బిజినెస్ రిలేటెడ్గా ఉండే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధం లేదు. కానీ మీ పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి విషయంలో మాత్రం 12వ స్థానంలో కేతు ఉన్నందుకు అది పనికిరాదు. ఒకవేళ ఇంకా తప్పనిసరి చేయవలసి వస్తే గణపతికి పూజ చేసుకొని గణపతిని తలుచుకొని ఆ యొక్క స్టెప్ తీసుకోండి. ఇక మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు కాస్త ఎక్కువగా ఇబ్బంది ఉంది కెరియర్ పరంగా అని అనుకున్నట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితికి మీ యొక్క జన్మజాతకంలో కనుక ఇప్పుడు చూడండి పాపగ్రహాల యొక్క సంబంధం అధికంగా ఉంది. అయితే మీ జన్మజాతకంలో ఏ భావం బలంగా ఉందో ఆ భావానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఎలా తెలుసుకోవాలి అంటే ఒక పర్సనల్ చార్ట్ చూసినప్పుడు లగ్నం గనక మంచి శక్తివంతంగా బాగుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇబ్బంది రాదు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి, లగ్న బలము అంటారు. దాన్ని ఎలా బలం చేసుకోవాలంటే మీ లగ్నాధిపతి ఎవరు, దానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో అధిష్టాన దేవత సంబంధమైనటువంటి అనుష్ఠానం తీసుకోవడం మంచిది. దాని ద్వారా మనిషి ఎదుగుదల ఉంటుంది. ఇక ధనాధిపతి, మీ జన్మజాతకంలో ధనాధిపతిని బట్టి మీకు ఏ వైపుని మార్గం ఉంది అంటే ఏ వైపుని వెళ్తే మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అంటే ధన సంబంధించిన విషయంలో కానివ్వండి, అంటే గృహం అనేటువంటిది 4వ స్థానాన్ని చూస్తాము. అయితే ధనము ఏ రూపంలో ఉంది మీకు, ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులే, కాకపోతే వాళ్ళకి ఏ రూట్లో ఉందో తెలియకపోవడం మూలంగా ఆ ధన సంబంధించినటువంటి విషయాలలో కాస్త ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క స్థానం ఏదైతే 4వ స్థానాధిపతి 2వ స్థానాధిపతి 4వ సంబంధం కలిగినప్పుడు వాళ్ళకి ప్రాపర్టీస్ మూలంగా ధనం రావడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి.
అయితే మీరు ఎప్పుడూ కూడా మీ జన్మజాతకంలో 3వ స్థానం కనుక బాగుంది అన్నప్పుడు మీరు చేసే ప్రయత్నాలు సాఫీగా అవుతాయి. అలా కాకుండా ఇప్పుడుండే గోచారం కనుక మీ 3వ స్థానాన్ని ఎక్కువ కనెక్ట్ అయితే మీ జన్మజాతకంలో 3వ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన పరిహార మార్గం చేసుకోవడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా అవుతాయి. చాలామంది ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా అసలు వాళ్ళ పేరు రీత్యా ఎటువంటి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి తెలుసుకోకుండా ఏదో రఫ్గా నా అందరికీ తూర్పు ఉత్తరం బాగుంటుంది అంటారు కదా అనేటువంటి దాంతో తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని గమనిస్తూ మీ పర్టికులర్గా మీ యొక్క తూర్పు దక్షిణము పడమర ఉత్తర వాటిల్లో ఉండేటువంటి స్థానాలను బట్టి ఇక్కడ ఏంటంటే జన్మజాతకంలో ఎటువంటి గ్రహస్థితి కలగనుంది అంటే ఎటువంటి గ్రహస్థితి కలిగి ఉంది, తద్వారా మీరు ఏ డైరెక్షన్లో తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. పంచమ స్థానాన్ని బట్టి మీరు ఏ దేవతను ఉపాసన చేసుకోవాలి, మీ యొక్క సంతానం యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది కొంతవరకు మీ జాతకంలో కూడా తెలుస్తుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో కూడా తెలుస్తాయి క్లియర్గా అయితే. బట్ మీ పర్సనల్ చార్ట్లో ఎందుకు ఆలస్యం అవుతుంది, అసలు ఆలస్యం అవుతున్నందుకు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీకు సంతానం సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే 6వ అధిపతి అంటే మీకు ఎందుకు అప్పులు ఎక్కువగా అవుతున్నాయి, ఏ సమయంలో మీరు అప్పు తీసుకోవడం మూలంగా మరింత అప్పుల్లోకి ఇరుక్కుపోతారనేటువంటిది కూడా జాతచక్రంలో ఉంటుంది. ఎలా అంటే మీకు కనుక 6th హౌస్ నెగటివ్ ట్రిగర్ చేసేటప్పుడు ఎవరైనా అప్పులు చేస్తే కనుక వాళ్ళ లైఫ్లో ఇంకా అప్పు తీర్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బాగా లోతులు ఇంకా ఇవమ్మేసి రావుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో ఎటువంటి పరిహార మార్గం తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు. సహజంగా అప్పులు అనేటువంటివి ఏంటంటే ఎప్పుడు కూడా మంగళవారం చేయకూడదు, మంగళవారం తీరుస్తూ ఉండాలి. తీరుస్తూ కనుక ఉన్నట్లయితే మరింత అద్భుతంగా వాళ్ళకి సాగుతూ ఉంటుంది. అంటే అప్పులు తీర్చేసుకోగలుగుతారు, చక్కగా వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా గ్రోత్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఏ సమయంలో వివాహం చేసుకోవాలి, జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు, అదేవిధంగా మీకు జాబ్ పరంగా కానివ్వండి, కెరీర్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానివ్వండి, దశమ స్థానము, లాభస్థానము, 12వ స్థానాలని పరిశీలన చేయాలి. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపడండి, మనకి జన్మజాతకం లేదు కానీ జన్మజాతక చక్రరీత్యా మనకి ఏం చేసుకోవాలో తెలియట్లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది వస్తుంది. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కొంతమందికి సంతాన సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. అలా కాదండి నాకు పలానా వివాహ సంబంధించిన విషయంలో ఎక్కువగా ఇబ్బంది ఉంది అంటే వివాహం అవ్వకపోగా అయినా సరే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. అలాంటప్పుడు ఆ వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. వివాహం అయి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారికి ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క జన్మజాతకంలో చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే మనం తెలియకుండా అసలు బిజినెస్లో బాగుంటుందా లేకపోతే కెరియర్ జాబ్ చేసుకుంటే బాగుంటుందా అనే విషయంలో సంశయిస్తున్నప్పుడు జన్మజాతకం లేనప్పుడు మీ మనసు జాబుల వైపే నాకు బాగుంటుంది అన్నప్పుడు మీకు జాబులు అనేటువంటివి ఏదైతే జాబ్ చేస్తుంటే తొందరగా దొరుకుతుంటాయి. మీకు ఎంత ప్రయత్నం చేస్తున్నా జాబ్ అనేది రావట్లేదు, ఎప్పుడూ ఏదో ఒక బిజినెస్ మూలంగానే ధనం వస్తుందంటే మీ జన్మజాతకం లేనప్పుడు మీరు బిజినెస్ లైన్స్లోకి వెళ్ళొచ్చు. అలాగే ప్రశ్న వేసుకొని కూడా ప్రశ్నాశాస్త్రపరంగా ఏ బిజినెస్ పనికి వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇవేమీ తెలియవు అని అనుకునేటువంటి వారు జాబ్ పరంగా మంచి గ్రోత్ రావాలి అంటే కనుక మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అదేవిధంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. ఇవి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. జ్యోతిష్ శాస్త్రాన్ని ఏదో మూఢనమ్మకంగా కాకుండా అదొక శాస్త్రము అంటే మనకి రూట్ చూపించేది అనేటువంటి భావంతో తెలుసుకుందాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందుదాం. శ్రీమాత్రే నమః.